హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మనలో చాలామంది రాత్రిపూట నిద్ర పట్టక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎంత ప్రయత్నించినా కూడా నిద్రపోము, అలాగే అది కూడా ఏదో చిన్న చిన్న కునిపాటుతోటి మళ్ళీ లేస్తూనే ఉంటాం. సో అలాంటి వారికి మంచి నిద్రపోవాలంటే ఈరోజు నేను మీకు కొన్ని చిట్కాలు చెప్తాను, అవి ఫాలో అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, రాత్రిపూట అరికాళ్ళకు బాగా నువ్వుల నూనె రాసి దాన్ని మర్దన చేసి వేడి నీరున్న టబ్బులో కానీ బకెట్లో కానీ కొద్ది నిమిషాల పాటు ఉంచి తీసివేయాలి. లేదు, రాత్రి పడుకునే ముందు 2 గంటల ముందుగానే ఆహారం తీసుకోవడం మంచిది. తినగానే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి జీవక్రియలు చురుగ్గా జరుగుతాయి, కాబట్టి ఫలితంగా మనకు నిద్ర అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి మనము ముందుగానే భోజనం చేయడం మంచిది. తర్వాత చింత ఎక్కువైనా కూడా నిద్ర పట్టదు, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిద్ర పట్టదు. సో ప్రతిరోజు ధ్యానం, యోగా లాంటివి చేయడం వల్ల మానసిక ఆందోళన తగ్గడమే పాటు 5 నుంచి 6 తులసి ఆకులు నమిలి తినడం వల్ల మనం మంచి నిద్రపోవచ్చు. అదేవిధంగా పీనల్ గ్రంథి ద్వారా ఉత్పత్తి అయ్యే మెలాటోనిన్ హార్మోన్ నిద్రను పెంచుతుంది. సో అరటి పండ్లు, వేరుశెనగలు, చికెన్ వంటి ఆహార పదార్థాల్లో మెలాటోనిన్ అనేది ప్రేరేపించిన టెస్టోఫాస్ అనే రసాయనము ఉంటుంది. సో పడుకోవడానికి గంట ముందు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా నిద్రపోవడానికి అవసరమైన ఉష్ణోగ్రత 16 నుంచి 18 సెంటీమీటర్ల వరకు సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సో ఆధునిక శాస్త్రజ్ఞులు దీనిని గుర్తించారు, కానీ ప్రతి వారికి ఇది సాధ్యం కాదు. సో కిటికీలన్నీ తెరిచి గదిలోకి గాలి ప్రవాహం సవ్యంగా ఉందా లేదా చూసుకొని లోపల వాతావరణాన్ని కొంచెం చల్లబరచడం లేదంటే వేడి చేయడం లాంటివి మనం చేస్తూ ఉండాలి. అదేవిధంగా నిద్రపోవడానికి ముందు తీపి పదార్థాలు అసలుకే తినకూడదు. అలా తింటే రక్తంలో చక్కెర నిల్వలు పెరిగి శరీరానికి అంతా శక్తి కలగకుండా, చురుకుదనం లేకుండా చేసి నిద్ర రాకుండా చేస్తుంది. తరువాత చక్కని సెక్స్ కంటి నిండా నిద్రకు తోడ్పాటునిస్తుంది. సో ఆధునిక వైద్య శాస్త్రజ్ఞులు ఇది మనకు కంపల్సరీ అవసరమా అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. సో స్త్రీ పురుష లింగులు ఎవరైనా సరే సెక్స్లో భావప్రాప్తిని చేరినప్పుడు సెరాటోనిక్, ఆక్సిటోనిస్, ప్రొలాక్టిన్ వంటి పలు రసాయనాలనేటి హార్మోన్లు విడుదల అవ్వడం వలన మనకు చక్కటి నిద్రను మనం పొందవచ్చు. అదేవిధంగా బరువు తగ్గితే నిద్ర తొందరగానే పడుతుంది. సో నిత్యం 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం లాంటివి చేసి బరువును తగ్గించుకోవడం మంచిది. అదేవిధంగా రాత్రి పడుకోవడానికి 45 నిమిషాల ముందు చక్కని లలిత సంగీతాలు లేదంటే మ్యూజిక్, మెడిటేషన్ ఇలాంటివి చేయడం వలన మన నిద్ర గాఢత దాదాపుగా 35% వరకు పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ చిట్కాలు పాటించడం ద్వారా రాత్రిపూట చక్కటి నిద్రను పోయి ఆరోగ్యాన్ని మనం పెంచుకోవచ్చును. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.